నెల్లూరు వీఆర్సీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నళిని మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించడమైనది. వీఆర్సీ వాకర్స్ అయిన డాక్టర్లను ఈ సందర్భంగా సన్మానించడమైనది. ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బీసీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా వారు వైద్య అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుగా వారికి భారత ప్రభుత్వం భారతరత్న విడుదల ప్రదానం చేసి వారి పుట్టినరోజు అయిన జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించడం జరిగినదని తెలిపారు. డాక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ డాక్టర్లు రోగుల పట్ల కరుణాభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ సుమన్, డాక్టర్ రాము, డాక్టర్ ఏఎస్ రాజు, డాక్టర్ నరసింహ శాస్త్రి, డాక్టర్ సులోచనమ్మ, డాక్టర్ శైలజ, అసోసియేషన్ కార్యదర్శి తులసి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ వెంకటేశ్వర్లు, వాకర్స్ లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి, అడ్వకేట్ నన్నే సాహెబ్, సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్ పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొని మాట్లాడి డాక్టర్లకు సన్మానం గావించారు. వీఆర్సీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత మా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ తులసి వెంకటేశ్వర్లు, తర్వాత మా గుడి పక్కన ఉన్నటువంటి తొల్లేటి వెంకటేశ్వర ట్రెజరరు. ఈరోజు ముఖ్యమైన పర్వదినము. ఎందుకంటే ఈ డాక్టర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అంటే మన ఇంటర్నేషనల్గా ఈ డాక్టర్ డేస్ని మనం అందరూ ప్రతిరోజు డాక్టర్ చూసినా వాళ్ళని సన్మానం చేసుకునే ఒక అదృష్టం ఈ జూలై 1వ తేదీకి వస్తుంది. ఈ జూలై 1వ తేదీ ఎందుకని అంత ప్రాముఖ్యత పొందిందంటే ఈ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మన బీసీ రాయ్ ఆయన జన్మదినము మరి మరణించిన దినం ఒకే రోజు కావడం వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేగా నిర్ణయించింది. ఈరోజు మన డాక్టర్స్లు ఎంతో అభినందనీయులు. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రాణం పోస్తారు. అది ప్రాణం మన తల్లి జన్మనిస్తే ప్రాణం పోసేది, తర్వాత చనిపోయేదాకా చూసేది డాక్టర్సే. కాబట్టి ఈ డాక్టర్స్ దినాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని, వాళ్ళని మనము దేవుళ్ళుగా ట్రీట్ చేయాలని, అంతేగాని వాళ్ళని పగవాళ్ళగా కానీ వాళ్ళు ఏదైనా వైద్యం వికటిస్తే వాళ్ళని తిట్టడం కానీ అట్లా చేయకూడదు. వాళ్ళు మన కోసమే పుట్టారు, మన కోసమే చదువుతున్నారు. కాబట్టి ఈ డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ అభినందనీయులు. ఇక్కడ రోజు తిరిగే మన స్నేహితులు డాక్టర్స్ని సన్మానించుకోవడం, మనందరం కలిసి డాక్టర్స్ డేని ఇంత సంతోషంగా ఆనందంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. ఇంకా డాక్టర్స్ గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలు చెప్పచ్చు. వాళ్ళు లేకుండా ప్రజలు లేరు. నిద్ర లేస్తే నిత్యం బయలుదేరినప్పుడు ఫస్ట్ ఏదన్నా చిన్న విషయం వచ్చినా కానీ వాళ్ళు ఎవరు ఏ డాక్టర్ దగ్గర పోవాలా, ఊరికే ఫోన్లో అయినా సలహాలు అడగాల అని చెప్పేసి మైండ్లో టక్కని గుర్తు రావాలనుకుంటే భాస్కర్ అన్న గుర్తొస్తారు. ఆ విధంగా గుర్తు రావాలన్నమాట. చాలామంది డాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అయినా సమయానికి గుర్తొచ్చి రిసీవ్ చేసుకునే వాళ్ళు మెయిన్గా చూసుకోవాలి. మనం నెగిటివ్గా ఎప్పుడు డాక్టర్ వృత్తిని గురించి మాట్లాడకూడదు. డాక్టర్గా పోయినప్పటి నుంచి డాక్టర్ని ఏం క్వశ్చన్ అడుగుతావా, నేను ఎంత పెద్ద మేధావిని అయిపోయాను అని చెప్పే ఆలోచన ఉండకూడదు. వాళ్ళు ఇచ్చింది పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఏదైనా సందేహం వచ్చేసారి అది కూడా పాజిటివ్గానే అడిగితే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఇందాక మన ఎంఎస్ చెప్పినట్టు అడిగి పోయిన వ్యతిరేకంగా ఏం మాట్లాడదామా, లాయర్ దగ్గరికి వచ్చిన వాడు గూగుల్ చూసుకొని ఈ లాయర్ ఎంత ఫీజు కొట్టేస్తాడో మనం అడగపోతానే అని చెప్పి ఈ మైండ్లో వస్తున్నారు వాళ్ళు. అందుకనేసి ముందుగానే ప్రిపేర్ అయిపోయి వాడు చెప్పింది నువ్వు చెప్పిందే కరెక్ట్ వెళ్ళరా అంతే, అది చేయబో అని చెప్తాం. తర్వాత పూర్తిగా ఇరుక్కొని వస్తున్నప్పుడు అప్పుడు మేమే చెప్తాం, నువ్వే చెప్పినావు కదా చేయాలని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఇరుక్కున్నావమ్మా, ఇప్పుడు 5,000 అయ్యేది 20,000 అవుతుందా అని చెప్తాం. ఆ విధంగా మైండ్ డెవలప్ చేసుకోవడానికి కరెక్ట్ కాదు. డాక్టర్స్ అంటే వాళ్ళు మనకు ప్రాణం దేవుడు తర్వాత దేవుళ్ళు, వాళ్ళకు మన ప్రాణం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అదే గౌరవంతో చూడాలా, మనకు కావాల్సిన వైద్యాన్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు వాకర్స్ ఇంటర్నేషనల్ విఆర్ఎఫ్ కాలేజీ అసోసియేషన్ వారు మరియు మా స్మైల్ లాఫింగ్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గారు ఇంకెవరైనా కరోనా టైంలో అయితే డాక్టర్లు ఎనలేని సేవ చేశారు. వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎంతోమంది లక్షలాది మందిని
ఆ కరోనా బారి నుంచి కాపాడి వారిని బతికించారు. కాబట్టి డాక్టర్లు రుణం తీర్చుకోలేనిది. తల్లిదండ్రుల తర్వాత డాక్టర్లకు స్థానాన్ని కల్పించాలి. వైద్య నారాయణ హరి అన్నారు. అలాంటి డాక్టర్లకి హృదయపూర్వకంగా మరి ఒకసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ డాక్టర్గా ఆయన ప్రజలకు ఎనలేని సేవ చేశారు. చివరికి వారి ఇల్లు కూడా వైద్యశాలకు ఇవ్వడం, ప్రతిరోజు ఆయన సీఎం అయినప్పటికీ ఒక 2-3 గంటలు పేద ప్రజలను ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అభినందనమైన విషయంగా భావించి వారు చేసినటువంటి సేవలను మెచ్చి 1961 ఆయనకి భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన 1882లో జూలై 1లో జన్మించి అదేవిధంగా 1962లో జూలై 1న పరమపదించడం జరిగింది. కాబట్టి జూలై 1 డాక్టర్స్ డేగా నిర్ణయించడం, అదేవిధంగా అప్పటి నుంచి డాక్టర్స్ డేగా మనం ఈ ఫంక్షన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. నిజంగా చిన్నప్పటి నుంచి నిజంగా ఇంకా అన్యాయం చేయడు, బాగు చేయడు, చెడుగా చేయడు. కానీ మీరే ఆ విధంగా అని డాక్టర్ని భావిస్తారు. డాక్టర్ వచ్చిన తర్వాత అందరినీ సన్మానించడం మా అదృష్టము. కాకపోతే ఒక మాట తెప్పించుకుని ఇప్పుడు డాక్టర్స్ అందరూ డిఫెన్సివ్ ప్రాక్టీస్ కింద చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పేషెంట్ వచ్చి ఎంఆర్ఐ కావాలా, ఎక్స్రే కావాలి, బ్లడ్ టెస్ట్ కావాలి, సిటీ స్కాన్ కావాలని అడుగుతున్నారు. ఈ కన్జ్యూమర్ ఫోరం యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని తప్పించుకునే దానికోసం అవసరం ఉన్నా లేకపోయినా అన్ని టెస్టులు రాయాల్సి వస్తుంది. దాంతో పేషెంట్కి జస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి పోతే 5,000-4,000 అయిపోతుంది బిల్లు. దానివల్ల ట్రీట్మెంట్ వికరిస్తే మీ దగ్గర వస్తున్నారు. అది పేషెంటే తెలుసుకోవాలి, డాక్టర్లు చెప్తేనే చేయించుకోవాలి టెస్టులు అన్న ఒక కాన్సెప్ట్కి రావాలి. అది రావట్లేదు, వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. మాకందరికీ సన్మానం చేసిన నా అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటే ఏంటంటే సొంత వైద్యం అనేది చాలా ప్రమాదకరం. ఎప్పుడు పక్కింటి వాళ్ళు చెప్పినట్టు, తర్వాత ఫ్రెండ్స్ చెప్పినట్టు ఆన్లైన్ ట్రీట్మెంట్స్, ఆన్లైన్ మెడికేషన్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తే చాలా వరకు కాంప్లికేషన్స్ కానీ తర్వాత వేరే ఇటువంటి ఆనందాలు జరగడం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే డాక్టర్కి వెళ్ళే ముందు ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేయడం, తర్వాత డాక్టర్ని ప్రెస్ చేయడం, ఒకదానికి చెప్తే ఇంకోటి వాళ్ళే సజెస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తే కొద్దిగా డాక్టర్స్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. కొంతమంది ఏం చేస్తే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు, ఈ మెడిసిన్ దేనికి, ఈ మెడిసిన్ దేనికి, ఈ మెడిసిన్ దేనికి. దాంట్లో ప్రతి ఒక్క మెడిసిన్కి బెనిఫిట్స్ ఉంటాయి, కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. 95% బెనిఫిట్స్ ఉంటే 5% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ ఎఫెక్ట్స్ చూసి మరి దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి వాళ్ళు మెడిసిన్స్ ప్రాబ్లంగా మానేస్తున్నారు. అది చాలా తప్పు. అంటే డాక్టర్స్ అనేది డిస్కస్ చేసి అది బెటర్. గూగుల్ అనేది ఆర్బిటరీ వాళ్ళు రిజల్ట్ లాగేస్తుంది అన్నమాట. అది చాలా నమ్మడం అది చాలా మంచిది కాదు. ఇంకా కొన్ని ఉచిత సలహాలు కూడా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఈ వైద్యం అని, ఆ వైద్యం అని ప్రతి ఒక్క దానికి ఇస్తారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అందరు డాక్టర్స్ హానెస్ట్గా చెప్పడం, అందరూ అభివృద్ధి చెప్పడం, డాక్టర్ సేవలను ఉపయోగించుకొని అందరూ అవేర్నెస్ కొనండి. స్టార్టింగ్లోనే రండి. మెడికల్ షాప్లో ముందు వాడడం, దాని తర్వాత సెన్సిటివ్ డాక్టర్ దానికి వాడడం కాకుండా మీకు ఏ జబ్బు ఉంది ఆ జబ్బు డాక్టర్కి ముందే పోతే మా పని కూడా సులభం అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మీడియా వాళ్ళని తీసుకొస్తారు, తర్వాత బంధువులు చేస్తారు, 100 మంది వచ్చేస్తారు. అసలు ఎందుకు కారణం అనేది ఎవరు పట్టించుకోరు. పేషెంట్కి నష్టం జరిగింది, ఏంది సంగతి చెప్పు అని దాడులు ఎక్కువైపోతాం. దానివల్ల డాక్టర్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా భయపడిపోయి చాలా మంది మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పెట్టుకోలేక ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో వాడిచ్చే 50,000 లక్ష రూపాయలకు కూడా దాన్ని సర్దుకొని అక్కడ పనిచేస్తున్నారు చాలా తెలివిగల వాళ్ళు కూడా. అందువల్ల ప్రజల్లో కొంచెం మార్పు వచ్చి ప్రాబ్లం మన దగ్గర ఉంది, మనం ఎంతవరకు డీల్ చేస్తారు, వాళ్ళేం దేవుళ్ళు కాదు, ప్రాణాలు పోయలేరు, మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇస్తారు అంతే తప్ప వేరేదేం కాదు. ప్లస్ ఎక్విప్మెంట్ ఛార్జెస్ లక్షల్లో కోట్లలో తెచ్చి పెడుతున్నారు కాబట్టి పేషెంట్కి ఆటోమేటిక్గా బిల్లు పడిపోతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. అందువల్ల అలా ప్రవర్తించి డాక్టర్ మీద దాడులు చేయకుండా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ సార్. ఇప్పుడు ఎస్ఎన్ రాజు గారు చెస్ట్ స్పెషలిస్ట్ మాట్లాడతారు. చెస్ట్ స్పెషలిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.